వెల్కమ్ టు రాజనీతి. రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసులో బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని తీసుకురావడానికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందాన్ని అక్కడ పోలీసులు అడ్డుకోవటం, ఆయన తీసుకురావడానికి వీల్లేదని అక్కడ కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో దీని మీద పత్రికల్లో వార్తలు వచ్చినాయి, టీవీ ఛానళ్ళలో వార్త వచ్చినాయి. సాక్షి అయితే చాలా విడ్డూరమైన కథనాలను ప్రసారం చేసింది. గిరిజన ఐపీఎస్ అధికారి అక్రమ అరెస్టుకు బరి తెగింపు అని సాక్షి ఫస్ట్ పేజీ వార్తలో సబ్ హెడ్డింగ్స్ పెట్టింది. ఇతన్ని అక్రమంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఇతను రఘురామ చిత్రహింసల సమయంలో అక్కడ ఉన్నాడు. విచారణలో కొంతమంది సాక్షులు చెప్పారు, దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు కానీ కిడ్నాప్ చేయడానికి వెళ్ళాల. వీళ్ళు ఏం రాశారు, గోడ దూకి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేందుకు ప్రయత్నం అన్నారు. అవి అసలు దూకేంత ఎత్తున్న గోడలు కావు, 10 అడుగుల పైన ఎత్తుంటాయి. వీళ్ళు గేట్లోంచే వెళ్ళారు. ఇవి కాకపోతే ఎర్లీ అవర్స్లో వెళ్ళారు కాబట్టి కొంచెం హడావుడి చేసి తలుపులు కొట్టిన తర్వాత లోపల నుంచి వాళ్ళు వచ్చి తలుపులు తీస్తే అప్పుడు వెళ్లాల్సి వచ్చింది. అది కిడ్నాప్ యత్నం అనేది శుద్ధ అబద్ధం. అతన్ని అధికారికంగానే అరెస్ట్ చేసి తీసుకొద్దాం అనుకున్నారు. ఏపీ పోలీసులను అడ్డుకున్న బీహార్ పోలీసులు అని ఇంకో సబ్ హెడ్డింగ్ పెట్టారు. అక్కడ అడ్డుకుంది హోంగార్డులు. ఎందుకంటే హోంగార్డులను అగ్నిమాపక శాఖ గార్డులు. ఇతను అగ్నిమాపక శాఖ హోంగార్డుల డిపార్ట్మెంట్కి డిఐజీగా ఉన్నాడు కాబట్టి ఆయన కింద పనిచేసే వాళ్ళంతా హడావుడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇతని పేరు ఎఫ్ఐఆర్లో లేదు, వారెంట్ లేదు, కేసు డైరీ లేదు అని కూడా రాశారు. ఇతని పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినా విచారణలో ఇతని పాత్ర ఉందని తేలింది, అందుకే తీసుకురావాలని చూశారు. కేసు డైరీ తీసుకెళ్ళలేదనేది అబద్ధం. 1500 పేజీలు ఉన్న కేసు డైరీ తీసుకుని వెళ్ళారు ఏపీ పోలీసులు. వారెంట్ లేదన్నారు. 7 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసుల్లో వారెంట్ అవసరం లేదు. ఒకవేళ వారెంట్ తీసుకుంటే ఇక్కడ కోర్టులో వారెంట్ తీసుకొని వెళ్ళే పరిస్థితి వస్తే ఈ కేసులో సునీల్ నాయక్ సహచరులు చాలా ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఆయన అప్రమత్తం చేసే అవకాశం ఉంది. అతను అబ్స్కాండ్ అయిపోతాడు, ఏపీ పోలీసులకు దొరకడు. అందుకే నేరుగా వెళ్ళారు, వారెంట్ తీసుకోకుండా వెళ్ళారు. అతను ఇప్పటికే చాలాసార్లు ఎగ్గొట్టారు. అతను విచారణకు పిలిచారు, నోటీసులు ఇచ్చినా కూడా రాలేదు. అందుకే ఇక్కడ వారెంట్ తీసుకుంటే అది తీసుకొని అక్కడికి వెళ్ళేలోపు అతను అలర్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారెంట్ లేకుండా వెళ్ళిపోయారు. సునీల్ నాయక్ అరెస్ట్కు అనుమతి నిరాకరణ, తీవ్ర అవమానంతో వెనుదిరిగిన ఏపీ పోలీసులు అని పెట్టారు. యాక్చువల్గా వాళ్ళు తిరుగుముఖం పట్టలేదు, వాళ్ళు పాట్నాలోనే ఉన్నారు. ఇక్కడి నుంచి పట్టుకురావడానికి వెళ్ళిన వాళ్ళు పాట్నాలోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సునీల్ నాయక్ని పట్టుకునే వస్తామని చెప్తున్నారు. ఇది సాక్షి కథనం ఇలా ఉంటుందన్నమాట. ఈ సునీల్ నాయక్ అనే అతను రఘురామకృష్ణరాజు గారి కేసులో కీలకం. రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఆ ఆవరణలో ఉన్నాడు అతను. కొట్టిన వాళ్ళు ఎవరో అతనికి తెలుసు అనేది విచారణలో తేలింది. అందుకే అతను పట్టుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు, ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్నకి అది ఒక ఫూలిష్ ప్రశ్న. అది హత్య చేసినోడు, సపోజ్ ఒక హత్య జరిగింది అనుకోండి, హత్య చేసినోడు స్పాట్లో దొరుకుతాడు, ఎఫ్ఐఆర్లో ఆడి పేరు ఉంటుంది. వాడిని విచారిస్తే హత్య ఎవరు చేయించారో కూడా చెప్తాడు, ఒకవేళ హత్య వెనక ఎవరన్నా సూత్రధారి ఉంటే. సో అప్పుడు ఆ సూత్రధారి పేరు ఎఫ్ఐఆర్లో ఉండదు, కానీ ఆ సూత్రధారిని కూడా తీసుకొచ్చి లోపలేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. విచారణలో సునీల్ నాయక్ పేరు బయటకు వచ్చింది, అందుకే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతను ఏ తప్పు చేయకపోతే విచారణకు రావడానికి ఏంటి భయం, ఏంటి సునీల్ నాయక్కి నొప్పి ఏంటి? ఏ తప్పు చేయనప్పుడు వచ్చి దర్జాగా విచారణకు వచ్చి ధైర్యంగా చెప్పేసి వెళ్ళొచ్చు కదా ఏం జరిగిందో. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఎందుకు రావట్లేదు? తప్పు ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు బెయిళ్ల కోసం బీహార్ కోర్టులను అప్రోచ్ అవ్వడం ఏంటి? నేను గిరిజనుడిని కావడమే తప్ప, గిరిజన కులంలో పుట్టడం తప్ప, నేను ఇంత పెద్ద స్థాయికి రావటాన్ని పెద్దవాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు, నన్ను కావాలనే ఇరికించారు అని ట్వీట్ చేశాడు. ఈయన గిరిజన కులంలో పుట్టడం తప్పని ఎవరు అనరు కూడా. ఎవడన్నా అన్నా అంటే వాడు సన్నాసి అనుకోవాలి. ఈయన డిఐజీ కాదు, రాష్ట్రపతి అయినా కూడా ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఆయన అదృష్టం. ఇతన్ని ఎఫ్ఐఆర్లో కావాలని ఇరికించలేదు. ఆ సమయంలో ఇతను సిఐడిలో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ సిఐడిలో ఉన్నాడు. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన రాత్రి అక్కడ ఉన్నాడు. అధికారంలో ఉండే నాయకుల ప్రాపకం కోసం తప్పులు చేయటం, ఆ తర్వాత కులాల పేర్లు చెప్పుకొని విక్టిమ్ కార్డు ప్లే చేయటం అనేది అలవాటు అయిపోయింది బాగా అందరికీ, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా. తప్పులు చేస్తారు నిర్లజ్జగా, దొరికిపోయిన తర్వాత విక్టిమ్ కార్డు, కులం కార్డులు ప్లే చేస్తూ ఉంటారు.
ఈ కార్డులకు కాలం చెల్లింది సునీల్ బాబు. జనం అన్నీ గమనిస్తున్నారు. తప్పు చేసినప్పుడు గిరిజనుడిని గుర్తుకు రాలేదా నీకు? చర్యలు తీసుకునేటప్పుడేమో కులం కార్డులు బయటకు తీస్తారా? జగన్మోహన్ రెడ్డి కూడా కావాలని ఇందుకే ఎస్సీ ఎస్టీ అధికారులతోనే అరాచకాలన్నీ చేయించాడు అనిపిస్తూ ఉంది. ముందు జాగ్రత్త, ప్రీ ప్లాన్డ్గా ఇదిగో ఇలాంటివి కూడా వస్తాయి కాబట్టి వాళ్ళతోనే చేయించాడు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి నడిపే సాక్షి పత్రికలో చంద్రబాబు కులం అధికారి గిరిజన అధికారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళాడని రాశారు. ఈ కేసులో చంద్రబాబు కులానికి చెందిన తులసీబాబు చౌదరిని కూడా అరెస్ట్ చేశాడు చంద్రబాబు కులానికి చెందిన అధికారి దామోదర్. అప్పుడు కులాలు గుర్తుకు రాల ఈ భారతి రెడ్డమ్మ ఆధ్వర్యంలో నడిచే సాక్షికి. దామోదర్ కులం, తులసీబాబు కులం ఈ రెడ్డమ్మకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు కులాలు పేరుతో రాస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారెంట్ లేకుండా వెళ్ళటం తప్పు. ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేసేటప్పుడు వారెంట్ తీసుకువెళ్ళాలి కదా అని అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలి అని ఈ సునీల్ నాయక్కి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇతను ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అయి ఉండి కూడా నోటీసులకు రిప్లై ఇవ్వాల, రాలేదు విచారణకి. పైగా అక్కడ బీహార్ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. బీహార్ హైకోర్టులో ఆంధ్ర పోలీసులు ఆ బెయిల్ని కొట్టేయించిన తర్వాత ఇప్పుడు అతను తీసుకురావడానికి వెళ్ళారు. అక్కడ పాట్నాలో సివిల్ కోర్టు వారెంట్, ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించింది. అతను తీసుకెళ్ళడానికి లేదని చెప్పింది. ఆంధ్రాలోనే వారెంట్ తీసుకుంటే అతనికి సమాచారం లీక్ అవుతుంది, అతను దొరకడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారెంట్ తీసుకోలేదని చెప్పి పోలీసు వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. 7 ఏళ్ల పైనే జైలు శిక్ష పడే కేసులకి వారెంట్ అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఇంత హడావుడి జరిగిన తర్వాత ఇప్పుడు వారెంట్ కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పిటిషన్ వేశారు కోర్టులో. పాట్నా సివిల్ కోర్టు ఇతని మీద 4 రోజుల వరకు చర్యలు తీసుకోవద్దు, ఇతను తీసుకెళ్ళడానికి లేదని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని పాట్నా హైకోర్టులో సవాల్ చేసి కింది కోర్టు తీర్పును కొట్టేస్తే సునీల్ నాయక్ని తీసుకురావడానికి మార్గం సుగమం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని తీసుకొస్తామని ఇక్కడి నుంచి వెళ్ళిన పోలీసులు చెప్తా ఉన్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు రావడానికి భయం ఏంటన్నది ఇక్కడ ప్రశ్న, అందరినీ తొలుస్తున్న ప్రశ్న అదే. అతను ఒకవేళ నిజంగానే అమాయకుడు, తప్పు చేయలేదు, అతనికేం తెలియదు, రఘురామకృష్ణరాజు కొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు, అతను ఎక్కడో ఉన్నాడు ఆ టైంలో అనుకుంటే వచ్చి అదే చెప్పొచ్చు. ఘనత వహించిన గిరిజన ఐపీఎస్ అధికారి ఎందుకు భయపడుతున్నట్టు? వచ్చి విచారణలో జరిగిన విషయాలు చెప్పాలి కదా, చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇంత సీన్ క్రియేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు వదిలేస్తారు? వదిలేస్తే వాళ్ళకి పరువు తక్కువ. ఈ కేసులో గట్టిగా ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. రెడ్ బుక్ రివర్స్ అయిందని సాక్షి రాసింది. రెడ్ బుక్ రివర్స్ అయిందని రాసిన సాక్షికి అప్పుడు తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిస్తే నిజమైన రెడ్ బుక్ హీట్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.